ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉత్సాహంగా ముందుకు సాగుతోందని అన్నారు. సెమీ కండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణల వంటి రంగాల్లో ఏపీ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారని కొనియాడారు. మరో 25 ఏళ్లు ప్రధానిగా మోదీ ఉంటారని తెలిపారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధానిని అనకూడని మాటలు అంటున్నారని, వాటిని వింటే బాధ కలుగుతోందన్నారు. దేశాన్ని నడిపించడం బృహత్ కార్యమని, మోదీ రామకార్యం చేస్తున్నారని కొనియాడారు. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ సింహద్వారమని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం మారనుందని తెలిపారు. జెన్జీ యువతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ అంకుల్స్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ పిల్లలు అంటూ యువతరం శక్తిని ప్రస్తావించారు. జెన్జీ యువత సిబిఐ, ఈడీలకు భయపడే రకం కాదని, ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల తండ్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర శాఖ దిల్సుఖ్నగర్లో ఆందోళన చేపట్టింది. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసనలో బీజేవైఎం నేతలు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులను క్రిమినల్స్గా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లోని చాందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ కలకలం రేపింది. చందానగర్లోని శ్రీ బాలాజీ జ్యువెలర్స్ షాపులో పైకప్పుకు చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో బంగారం అపహరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా గుండుమల్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. 78 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేయగా వాటిలో 29 చెక్కులు చెల్లనివిగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 4 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆగస్టు 1 నుంచి 30 వరకు అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గోదావరి వరద పరిస్థితిని రాష్ట్ర మంత్రి సీతక్క పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాసం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పార్టీ నాయకులు అచ్యుతాపురంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 10.700 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. హైదరాబాద్ బాలాపూర్లో పసికందు విక్రయయత్నం కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే ఫంక్షన్ హాల్ వద్ద 4 రోజుల పసికందును 5 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న పసికందును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మిద్దె తోటల సంస్కృతిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ 5వ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఆగస్టు 2న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ ద్వారా ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నషాముక్త్ యువ కార్యక్రమం నిర్వహించనున్నారు. వీక్షిత్ భారత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల రహిత భారత నిర్మాణ లక్ష్యంతో ఈ జాతీయ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో విద్యారంగం పూర్తిగా విఫలమైందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగా మధు యాదవ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ పేరుతో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. విద్యార్థులపై దాడికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర స్వామి ఆలయానికి కృష్ణా వరద నీరు భారీగా చేరుతోంది. 131 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు ఈ రోజుతో మళ్లీ జలాదివాసానికి సిద్ధమయ్యారు. చివరిసారిగా ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించిన అర్చకులు భక్తులకు స్వామివారి దర్శనం ముగిసిందని తెలిపారు. హనుమకొండలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటి మట్టం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటడంతో జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులను మోసం చేసేందుకు పన్నిన నకిలీ డీఏపీ ఎరువుల భారీ కుట్రను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు భగ్నం చేశారు. చెంగోల్ గ్రామంలో 89 నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముంబై జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో గౌరవెల్లి, పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు ఊరట లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలో ఎన్ఐఏ అధికారుల విచారణ కలకలం రేపింది. గడివేముల, పరమటూరు ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందం పర్యటించి మావోయిస్ట్ నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను సేకరించింది. 2 ఏళ్ల క్రితం కేరళ ఎన్కౌంటర్లో జయమ్మ మృతి చెందినట్టు ప్రచారముండగా ఆ అంశంపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 9 వరకు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి బాగా పెరిగింది. ప్రస్తుతం 136,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి సుమారు 133,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
భద్రాచలం వద్ద గోదావరి 55.4 అడుగుల వద్ద ప్రవహిస్తుండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వరదతో స్నానఘాట్లు, కళ్యాణకట్ట, పర్ణశాల ఆలయ ప్రాంగణం నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోగా అధికారులు 48 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పథకం చేరింది. మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ బంగారు పథకం సాధించారు. ఈ విజయంతో ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మొత్తం 24 పథకాలు సాధించింది. ఇందులో 6 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పథకాలు ఉన్నాయి. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంషాబాద్లోని